అంబటి రాంబాబు పని పాట లేక జగన్మోహన్ రెడ్డి విధించే చిల్లర డబ్బుల కోసం రోజు లేవగానే రోడ్డు మీదకి రావటం, ప్రెస్ ముందుకు వచ్చి అవాకులు చవాకులు పేలి ఒక వీడియో చేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలి వేల మంది చేత తిట్టించుకోవడం. ఆ తిట్టించుకోకపోతే తిన్నది అరగదు రాంబాబుకి. నిన్న మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ ఏముందిలే, బులుగు మీడియాను కూర్చోబెట్టుకుని అవాకులు చవాకులు పేలాడు. ఏం మాట్లాడాడంటే, చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు చూసి దేశం ప్రజలు నివ్వెరపోతున్నారంట. రాంబాబు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి, ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి దేశం నివ్వెరపోతా ఉంది. 24 మాసాల కాలంలో 24 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం దేశాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంది. 24 మాసాల్లోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పించిన తీరు చూసి యువత ఆశ్చర్యపోతా ఉంది. గతంలో పనికి మాలిన వాడు ఒకడు ముఖ్యమంత్రిగా మాకు పనిచేశాడు, అసమర్థుడు అంటూ యువత ఈసడించుకుంటా ఉంది. నీకు జ్ఞానోదయం కలగటంలా, జరుగుతున్న అభివృద్ధి చూడటానికి నీ కళలో ఏం పోసుకున్నావో అర్థం కావడంలా. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 24 మాసాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి మీరు ఓర్చుకోలేక కడుపు మంటతో గ్యాస్ ఎక్కువైపోయి గిలగిలా కొట్టుకుంటున్నారు. అది మాత్రం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇంకోటి ఏమంటాడు, చంద్రబాబు కాంగ్రెస్తో హాట్ లైన్లో ఉంటారు, బీజేపీలో పొత్తుతో ఉంటారంట. ఎవరు హాట్ లైన్లో ఉంటారు, ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు చీకటి మాటన ప్రపంచానికి స్పష్టంగా తెలుసు. బెంగళూరు యలంక ప్యాలెస్లో కూర్చుని డీకే శివకుమార్ కాళ్ళు నాకుతున్నది జగన్ రెడ్డి కాదా అని సోషల్ మీడియాలో నిన్ను ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. బీజేపీ పెద్దల కాళ్ళు ఒత్తుతూ నా కేసుల మహాప్రభు నన్ను కాపాడనని కంట రక్త కన్నీరు కారుస్తుంది జగన్ రెడ్డి కాదా అని ప్రశ్నిస్తూ ఉంటే నీ నోట మాట లేదు, సమాధానం చెప్పే పరిస్థితి లేదు నీకు. నీ నాయకుడు చేసే పనులన్నీ ఎదుటివారికి అంటగట్టి నువ్వు పడుతున్న ఆపసోపాలు చూస్తూ ఉంటే, నిన్ను చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. ఇదంతా చంద్రబాబు గేమ్ ప్లాన్ అంటాడు. అవును, అభివృద్ధి చేయడానికి ఆయన చేయని గేమ్ ప్లాన్ ఉండదు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి ఆయన చేయని గేమ్ ఉండదు. మీకు దోపిడీ తెలుసు, దుర్మార్గాలు తెలుసు, ఓట్ల కోసం బాబాయిని గొడ్డలతో లేపేయడం తెలుసు. మీకు తెలిసిన గేమ్ ప్లాన్ గొడ్డలి ప్లాన్ అయితే చంద్రబాబు గారికి తెలిసిన గేమ్ ప్లాన్ అభివృద్ధి ప్లాన్. ఆ సంగతి నీకు తెలుసు. వాస్తవాలు మాట్లాడితే నీకు కూడా ఎక్కడ గొడ్ల వేటు పడుతుందో అన్న భయంతో చిల్లర పైసల కోసం కక్కుర్తిపడి దిగజారిపోయి నువ్వే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కాపలా కుక్కలాగా అరుస్తూ ఉన్నావు. బీజేపీ అనేది తన అవసరం కోసం వాడుకునే పార్టీలా చూస్తున్నారంట. బీజేపీని ఎవరి అవసరం కోసం ఎవరు ఎలా వాడుకున్నారో గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మోసిన శాలువాలు ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. వంగి వంగి మోకాళ్ళు పట్టుకుని నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో నరేంద్ర మోదీ గారిని ఎలా ప్రాధేయపడ్డాడో ప్రపంచం అంతా చూసింది. అంబటి రాంబాబు, మీ సిబిఐ కేసుల కోసం, మీ ఈడీ కేసుల కోసం, మీ బాబాయ్ గొడ్డలి పోటు కేసు నుండి తప్పించుకోవడం కోసం మీ జగన్ రెడ్డి ఎన్ని అపోసోపాలు పడ్డాడో పడుతున్నాడో, కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నాడో స్పష్టంగా తెలుసు అందరికీ. వ్యవస్థలో ఉన్న కొంతమందిని మీరు లూటీ చేసిన లక్షల కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలు ముడుపులో విధానంలో చెల్లించుకుని వాళ్ళ అండదండలతో బయటపడి వాయిదాలకు రాకుండా ఎలా మేనేజ్ చేసుకుంటూ తిరుగుతున్నాడో ప్రపంచం చూస్తూనే ఉంది. మీ కోడికత్తి డ్రామా కేసులో ఎన్ని డ్రామాలు ఆడాడో సాక్ష్యం చెప్పడానికి కూడా రాకుండా ఒక వ్యక్తి మీద కేసు పెట్టి ఆ కేసుకు సంబంధించి సాక్ష్యాన్ని చెప్పడానికి రాకుండా కోర్టుకి ఎలా యలంక ప్యాలెస్లో దాక్కున్నాడో కనబడతానే ఉంది. ఈ ప్రాధేయపడటాలు, ఈ బ్రతిమాలడుకోవటాలు ఎవరు చేస్తున్నారో దేశం చూస్తానే ఉంది. రాంబాబు, నిన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. కాంగ్రెస్ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే టీడీపీ జెండాలతో స్వాగతించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అది ఆయన విఘ్నత. ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు చేసిన సేవలను చూసి మీలాంటి దుర్మార్గులు, మీ నాయకుడు రాజశేఖర రెడ్డి లాంటి దుర్మార్గుల చేతుల్లో నుంచి ప్రజలు విముక్తి కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించిన మహానాయకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దేవుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మీకొచ్చిన నొప్పి ఏంటయ్యా? మీకేంటి నొప్పి? ఆ విగ్రహం వైపు కన్నెత్తి చూడటానికి కూడా అర్హత లేని, స్థాయి లేని నువ్వు రేవంత్ రెడ్డి గారు రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం గురించి మాట్లాడటం నీ లేకి బుద్ధిని, మీ జగన్ రెడ్డి దిగజారుడు బుద్ధిని స్పష్టం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన జగన్ రెడ్డి ఇవాళ అర్ధరాత్రుల పూట ఎలా కాంగ్రెస్ నాయకులతో కూర్చుని బెంగళూరులో బ్రతిమాలుకుంటున్నాడో, శరణ కోడుకుంటున్నాడో ప్రజలు తెలుస్తానే ఉంది. రాంబాబు, మీరు నీతిమానుల పనులు చేస్తూ, దిగజారుడు పనులు చేస్తూ మీరు మాట్లాడటమా రేవంత్ రెడ్డి గురించి? బరాబర్ స్వాగతిస్తాం, బరాబర్ జెండాలతో స్వాగతిస్తాం. మా నాయకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని
ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతాం, జై కొడతాం. మా నాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే మాత్రమేంటి, ఎందుకు స్వాగతించాం? ఆయన తీసుకొచ్చిన విధానాలను అనుసరిస్తూ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు స్వాగతం పలుకుతానే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు హాట్ లైన్లో ఉన్నారంట. నువ్వు మధ్యలో పని చేస్తున్నావా? టెలిఫోన్ ఆపరేటర్గా ఏమైనా పని చేస్తున్నావా అంటున్నా. రాంబాబు, నువ్వేమైనా టెలిఫోన్ ఆపరేటర్వా? వారిద్దరిదే గురు శిష్యుల బంధం. వారు హాట్ లైన్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు చేతలతో చూపించే ముఖ్యమంత్రులు. మీ జగన్ రెడ్డికి మళ్ళీ నడు వంగిపోయి మోకాళ్ళు అరిగిపోయి దేకుడు వ్యవహారాలు చేయరు. ఏది చేసినా పబ్లిక్ గానే చేస్తారు. మీకు మళ్ళీ చీకట మాటన చేసే వ్యవహారాలు ఉండవు. తెలంగాణలో కాంగ్రెస్ కి టీడీపీ బి టీం. ఇదేమన్నా కేసీఆర్ కి అనుబంధంగా పనిచేసిన జగన్ రెడ్డి పార్టీ అనుకున్నావా ఏంటి? మీకు మళ్ళీ సిగ్గు శరం లేకుండా నీతి మాలిన చర్యలు, దిగజారుడి చర్యలు పాల్పడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అది తెలుగుదేశం పార్టీ. ఆత్మ గౌరవాన్ని చంపుకుని కేసీఆర్ కాళ్ల మీద పడి మీ ఆస్తులు, మీ లక్షల కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుకోవటానికి మీరు ఎలా కేసీఆర్ తో కలిసి పనిచేశారో, మీ సంపదను కాపాడుకోవటానికి రాష్ట్ర సంపదను ఎలా కేసీఆర్ కి తాకట్టు పెట్టారో రెండు తెలుగు రాష్ట్రాలు ఇంకా మర్చిపోలా. కేసీఆర్ ఒక చెంప మీద కొడితే జగన్ రెడ్డిని పోలవరం ఎత్తు తగ్గించాడు. రెండో చెంప మీద కొడితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మూలన పడేశాడు. అలాంటి దుర్మార్గులు మీరు, అలాంటి నీతి మాలిన మనుషులు మీరు. మీరా టీడీపీ గురించి మాట్లాడేది? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నా నిబద్ధతతో పనిచేస్తుంది, కలిసి ఉంటుంది. ఆ సంగతి బీజేపీకి స్పష్టంగా తెలుసు. ఆనాడు వాజ్పేయి గారి దగ్గర నుంచి నేడు ఉన్న నరేంద్ర మోదీ గారి దాకా టీడీపీ ఎప్పుడు జతకట్టిన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ నిబద్ధతతో నమ్మకంతో పనిచేస్తుంది. విభేదిస్తే కూడా అంతేలా విభేదించి బయటకు వస్తుంది. మీకు మళ్ళీ దొంగ వేషాలు వేయటం, నక్కజిత్తుల రాజకీయాలు చేయడం, మీ అవసరాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం టీడీపీ చరిత్రలో లేదు. కూటమి స్పష్టంగా అభివృద్ధి పదాలు నడుస్తూ ఉంటే, రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు చేపడతా ఉంటే కుళ్ళుకుని వారి బలం, వారి మైత్రి బలపడుతోంది అన్న భయంతో, బెంగతో మీరు కూటమిలో కుట్రలు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మూడు పార్టీలు గమనిస్తానే ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు బాగానే చూస్తా ఉన్నారు. మీరు పిల్లి మొగ్గలేసిన, మీ తలకాయలు నేలగేసి బాదుకున్న, జగన్రెడ్డి యలహంక ప్యాలెస్ లో కప్పగంతులేసిన కూటమిని వేరు చేయడం మీ వల్ల కాదు, మీ జేజముల వల్ల కూడా కాదు. హైబ్రిడ్ మహానాడు కాదు అంటున్నావు. మహానాడు పేరెత్తే అర్హత నీకు లేదు. నువ్వు ఒక విష పురుగువి. నువ్వు మహానాడు గురించి మాట్లాడటం ఏంటి? 25 లక్షల మంది కార్యకర్తలతో మహానాడు జరిగింది. మీ బ్రతుక్కి, మీ పార్టీ చరిత్రలో ఎప్పుడన్నా ప్లేనరీ సమావేశం పెట్టుకున్నారా? ఒకే ఒక్కసారి విజయమ్మని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేయడానికి పెట్టుకున్నారు. దానికి ఆర్భాటంగా ప్రభుత్వ ఖర్చు పెట్టి, ప్రభుత్వ సొమ్ము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్లేనరీ పెట్టుకుని విజయమ్మని గెంటేయడానికి తప్ప మీ బ్రతుకులో ఎప్పుడన్నా ప్లేనరీ పెట్టుకున్నారా? మీరు కార్యకర్తలుగా మాట్లాడే అవకాశం ఇచ్చారా? నిన్నే ఒక మీడియాతో ఒక ఆయన మాట్లాడుతూ చెప్తున్నారు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి, మీ రాజశేఖర రెడ్డి దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు. ఆయన ఎంత నిజాయితీ పరుడో, ఎలాంటి వ్యక్తో గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రానికి తెలుసు. ఆయన చెప్తే ఆశ్చర్యం వేసింది. ఎమ్మెల్యేలు కూడా జగన్ రెడ్డిని కలిసి ఫోటోలు దిగడానికి 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేశారంట. మీ దుర్మార్గులు. నువ్వు జగన్ రెడ్డితో ఫోటోలు తీపిస్తా అని చెప్పి ఎన్ని లక్షలు గుంజుకున్నావో ఇంకా బయటికి రాలా. డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు స్పష్టంగా చెప్పారు నిన్న, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా జగన్ రెడ్డితో ఫోటోలు దిగాలంటే ఆ చుట్టూ ఉన్న దండుపాళ్ళ బ్యాచ్ చేతిలో డబ్బులు పెడితే గానీ పని అవ్వదంట. నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఫోటోలు దిగడానికి డబ్బులు ఇచ్చే స్థాయికి మీ పార్టీ దిగజారిపోయిందంటే అది రాజకీయ పార్టీనా రాంబాబు? దాన్ని రాజకీయ పార్టీ అంటారా? మీరా తెలుగుదేశం పార్టీ గురించి, మహానాడు గురించి మాట్లాడటం? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని అడుగుతున్నారు వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు. సమాధానం చెప్పు. మహానాడు చాలా అద్భుతంగా జరిగిందని ఎల్లో మీడియా చెప్తుందంట. సన్నాసులారా, ఎల్లో మీడియా కాదు చెప్పేది, దేశంలో ఉన్న ఏ వార్తా పత్రికను అడిగినా, ఏ మీడియా ఛానల్ అడిగినా చెబుద్ది మహానాడు ఎంత అద్భుతంగా జరిగిందో. కుక్క మూత పిందులు మీకేం తెలుసు మహానాడు గురించి? కార్యకర్తల చేత గంజాయి అమ్మించుకునే మీకేం తెలుసు మహానాడు గురించి, టీడీపీ గురించి? కార్యకర్తలతో జేబులు కొట్టించే మీకేం తెలుసు మహానాడు గురించి? కార్యకర్తలతో మిర్చి టిక్కీలు ఎత్తుకుపోయే మీకేం తెలుసు మహానాడు గురించి? టీడీపీ మహానాడు కార్యక్రమం విఫలమైందంట. రాంబాబు ఏడుస్తున్నాడు. టీడీపీ మహానాడు అద్భుతంగా ఘన విజయం సాధిస్తే విఫలమైందని ఏడుస్తున్నాడు రాంబాబు. మీ కడుపు మంట ఏ స్థాయిలో ఉందో, మీ భవిష్యత్తు మీ కళ్ళకి ఎలా కనబడతా ఉందో ఈ మాటలే స్పష్టం చేస్తున్నాయి రాంబాబు. నువ్వు నీ జిందగీలో ఇక కార్పొరేటర్ గా కూడా గెలవలేవు. నీకు దమ్ముంటే నువ్వు నాయకుడు అని నువ్వు ఫీల్ అయితే రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో గుంటూరులో నీ ఇష్టం వచ్చిన కార్పొరేషన్ సీట్ తీసుకుని కొనుక్కో. జగన్ రెడ్డి దగ్గర ఒక సీటు కొనుక్కుని నుంచుని చూడు. నీ పరిస్థితి ఏంటో, నీ రాజకీయం ఏంటో, నీ ఉడత ఊపులేంటో
తేలిపోతుంది. 29 ఎన్నికల దాకా నువ్వు ఆగాల్సిన అవసరం లేదు. కార్పొరేటర్గా గెలిచి నేను గెలిచానని చెప్పి బయటికి రా, అప్పుడు మాట్లాడు. చీరలో డబ్బులు ఇస్తామని చెప్పి మరీ మహానాడికి తీసుకెళ్లారా? బుద్ధి ఉందా? నువ్వు మనిషివేనా మాట్లాడుతున్నావా? మనిషివేనా అసలు నువ్వు? టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రులు ఎమ్మెల్యేలు తప్ప ఎవరైనా వచ్చారా? ముఖ్య నాయకులు తప్ప ఎవరైనా పాల్గొన్నారా? అక్కడ మొత్తం పాల్గొంది 200 మంది. మీకు మళ్ళీ బిర్యానీ పొట్లాలు ఇచ్చి జాకెట్ ముక్కలు పెట్టి 500 ఇస్తామని చెప్పి 300తో సరిపెట్టి జనాన్ని పోగు చేసుకురావడానికి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రాంబాబు, తెలుగుదేశం పార్టీ. నువ్వు ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తేనే మనం గుంటూరులో వెనకాల తరిమి కొట్టారు నిన్ను. అయినా నీలో మార్పు రావట్లే. ఇంకా లోకేష్ని మహానాడులో వీరుడు సూర్యుడని పొగుడుతున్నారంట. ఈయనకి బాధగా ఉందంట. వీరుడు సూర్యుడే. మీరు నాశనం చేసిన విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాల వైపు వెళ్లేలా చేస్తున్న వీరుడే. 24 మాసాల్లో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 10 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ చేపించిన సూర్యుడే. నీకు నీ నాయకుడికి పేర్లు కూడా తిరగని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన కంపెనీలను తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన వీరుడు సూర్యుడే. మీ దొంగల ముఠాన్ని కట్టడి చేస్తున్న ధీరుడే. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం చేశారంట. 16,000 మంది నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి నిర్వహించి పారదర్శక ఉపాధ్యాయులుగా నియమిస్తే అది మెగా డిఎస్సి కాదా? మీరు దొంగ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నువ్వు కూడా మంత్రి అనుకుంటా. డయాఫ్రమ్ వాలంటీ ఏంటో తెలియని సన్నాసి మంత్రివి నువ్వు. పోలవరాన్ని నాశనం చేసిన సన్నాసివి నువ్వు. చేతగాని చవటవి నువ్వు. కౌరులు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి 16,000 మందిని ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి వారికి ఉద్యోగాలు కల్పిస్తే దాని గురించి మాట్లాడతారు సిగ్గు శరం లేకుండా. ఎన్నికలకు ముందు డిఎస్ అని చెప్పి హడావుడి చేసి ఆ నిరుద్యోగ యువత ఓట్లు కొలగొట్టే ప్రయత్నం చేసి మళ్ళీ మీరే కోర్టులో కేసు వేయించుకుని సాగదీసి పారిపోయింది మీరు కాదా? ఆ నిరుద్యోగ యువతను మోసం చేసింది మీరు కాదా? ఉపాధ్యాయుల చేత బాత్రూంలో ఫోటోలు తీపించుకోవటం, సిమెంట్ పనుల దగ్గర పర్యవేక్షణకు నియమించుకోవటం చేసిన దుర్మార్గులు మీరు కాదా? ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల దగ్గర కాపలా నుంచే పెట్టింది మీరు కాదా? మీ దద్దమ్మలు కాదా? ఒక్కొక్క ఉపాధ్యాయుడి ట్రాన్స్ఫర్ కి 5 లక్షల రూపాయలు తీసుకున్న దరిద్రపు పాలన మీది కాదా? ఇవాళ మీరు విద్యా వ్యవస్థ గురించి ఉపాధ్యాయుల గురించి డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉంటే మీ ఇంటి కాపలా కుక్కలు కూడా నవ్వుకుంటున్నాయి రాంబాబు. మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర కాపలా కుక్కలు అయితే మీ ఇంటి దగ్గర కాపలా కుక్కలు కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నాయి. మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలను నియమించి సంవత్సరం అవుతా ఉంది. ఇవాళ వీళ్ళు కళ్ళు తెరిచారంట. సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎందుకు కళ్ళు తెరిచారు మీరు? ఇప్పుడు ఎందుకు కళ్ళు బయటపడి మీకు? అంటే మీ జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వర రెడ్డిని సిట్టి విచారణ చేసి ఈడీ విచారిస్తా ఉంటే 1,000 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడతా ఉంటే ఆ నాగేశ్వరరెడ్డి చంకా నాయకులు మీరందరూ ఆ విషయం బయట రాకుండా నాగేశ్వరరెడ్డిని విచారిస్తున్నారు ఈడీ వాళ్ళు. ఈ విచారణ నెక్స్ట్ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళబోతా ఉందని తెలుసుకుని దాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి డిఎస్సి మీద పడి ఏడుస్తున్నారు మీరు. డిఎస్సి గురించి మాట్లాడే కనీస అర్హత లేని మీరు ఇవాళ డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉంటే ఉపాధ్యాయులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని నిలదీయడానికి. మీ ఇల్లు చుట్టముట్టడానికి రెడీగా ఉన్నారు. యువత దొంగల్ని కాపాడుకోవడానికి, దొంగలు చేసిన దొంగతనాలు బయటికి రాకుండా ప్రజల దృష్టిని పడకుండా ఇలాంటి చెత్తవాగులు వాగి మీడియాని డైవర్ట్ చేసి మీ వక్రాక్షలో పేజీలు ఈ సోది రాసుకుని కనీసం మీ పేటీఎం గాళ్ళకి కూడా ఆ వార్తలు చేరకుండా ఉండటం కోసం మీరు పడుతున్న తిప్పలు చూస్తా ఉంటే రాంబాబు మీలాంటి వాడు పడుతున్న తిప్పలు చూస్తా ఉంటే దొంగ మల్లయ్య గుర్తొస్తున్నాడు. ఆ దొంగ మల్లయ్య కూడా నీలాంటి కబుర్లు చెప్పేవాడంట. గట్టు మీద కూర్చుని కిందకి రారని 10 మంది వెళ్తే పారిపోయేవాడంట నీలాగానే. నా ఇంటిపై దాడి చేసిన వారిని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు. నీకు డయాఫ్రామ్ వాలంటీ అంటే తెలియని మంత్రులు నువ్వు. నీ ఇంటి మీద నువ్వే దాడి చేయించుకుని నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కార్యకర్తల చేత ఇంట్లో విధ్వంసం సృష్టించుకుని వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటున్నావు. నిన్ను ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లి కేసు పెట్టి స్టేషన్ బయలుచ్చి వదిలేశారు. ప్రశ్నించడానికి వచ్చారనే నీ ఇంట్లో జరిగిన విధ్వంసానికి నువ్వే బాధ్యుడివని తెలిసినా నువ్వు ఇంకా బొంకుతున్నావు. ఆనాడు నీ ఇంట్లో విధ్వంసం సృష్టించింది మీ సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కాదా అని కూడా మీ సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు రాంబాబు నిన్ను. నువ్వు ఎమ్మెల్యేగా సత్తెనపల్లి కాలంలో పనిచేసిన కాలంలో నీ దోపిడీకి కడుపు మండి నీ అరాచకాన్ని భరించలేక ఆఖరికి CMRF రిలీఫ్ ఫండ్ లో కూడా నువ్వు కమిషన్ తీసుకున్న తీరుకి మండిపడి ఆ కడుపు మంట అంతటని నీ ఇంటి మీద చూపించారు ఆ రోజు. ఆ సంగతి నీకు తెలుసు, నీ నాయకులకు తెలుసు, నీ పార్టీకి తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. ఆ చిట్టా బయట పెడితే నీ తలక ఎవడ చంకలో పెట్టుకుంటావో చూసుకో, రెడీగా ఉండు. మా ఇంటి నుంచి డీజీపీ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్తా. 29 కిలోమీటర్లు
వినతి పాదయాత్ర చేస్తాడంట. నువ్వు పొర్లు దండాలు పెట్టు, పిల్లి మొగ్గలు వేసుకుంటా వెళ్ళు, ఎవడొద్దన నిన్ను. ఎండ మండుతా ఉంది, 40 డిగ్రీలు పైగా నడుస్తా ఉంది ఎండ. ముందు ఒక అంబులెన్స్, వెనకాల ఒక అంబులెన్స్ పెట్టుకో, చెవిలో దూదులు పెట్టుకో, నెత్తికి తెల్లటి గుడ్డ చుట్టుకో, మీ జగన్రెడ్డికి మళ్ళీ చుట్టూ పరదాలు కట్టించుకో, దేక్కుంటే వెళ్ళు. నువ్వు ఎట్టయితే మాకెందుకు అయ్యా రాంబాబు, నువ్వు ఏ మొగ్గలను వేసుకో, ఏ మొగ్గలను చూసుకో. మా టీడీపీ గురించి, మా నాయకుడు ఎన్టీఆర్ గురించి, మా మహానాడు గురించి, మా పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడితే ఇంట్లో నుంచి బయటికి కూడా అడుగు పెట్టలేవు. అదొకటి గుర్తుంచుకో. రాజకీయ ప్రసంగాలు చేసుకో, దిగజారుడు మాటలు మాట్లాడితే నీకు చెప్పులు దండ వేయటం గ్యారంటీ. టీడీపీ కార్యకర్తలను గెలుకోబాకు, ఆయాసం పెరుగుద్ది నీకు పరిగెత్తలేక. జాగ్రత్త. నువ్వేంటో తెలుసుకో, నీ స్థాయి ఏంటో తెలుసుకో, తెలుసుకుని మాట్లాడటం నేర్చుకో. మనం చెప్పే సొల్లు పురాణం వినడానికి పేటీఎం గాడు ఉన్నారు, మనం చెప్పే సొల్లు ప్రసారం చేయడానికి వక్రాక్ష ఉంది, బులుగు మీడియా ఉందని ఎగిరెగిరి పడితే బెలూన్లా పగిలిపోతావు. నువ్వు గాలి బుడగ మాత్రమే, టపిమని పేరిపోతావు. జాగ్రత్త.